అనుదిన అరుణోదయ కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. యువతి కళ మన ధ్యానాంశము మార్గమును సిద్ధపరిచిన క్రీస్తు. మార్గమును సిద్ధపరిచిన క్రీస్తు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి 50వ కీర్తన 23వ వచనం చదువుకుందాం. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను అని చెప్పేసి చూస్తుంటున్నాం. ఉదయకాల వేళలో అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో ఆయన సన్నిధిలో చేరి ఆయన స్తుతించి కనపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకందరికి అనుగ్రహించాడు. కాబట్టి అటువంటి దేవాతి దేవుణ్ణి స్తుతించే భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. మార్గమును సిద్ధపరిచిన క్రీస్తు. అందుకే యోహాను సువార్తలో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని చెప్పేసి మనం చూస్తాం. ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో కీర్తనలో 50వ కీర్తన 23వ వచనములో స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు వాడు మార్గం సిద్ధపరచుకొనెను అని చెప్పి చూస్తుంటున్నాం. రక్షణను దేవుడే సిద్ధపరిచినాడు. రక్షణ ఇచ్చింది దేవుడే, రక్షించింది దేవుడే, విమోచించింది దేవుడే, ప్రాణమిచ్చింది దేవుడే, బ్రతికించింది దేవుడే. కీర్తనలు 3వ కీర్తన 3వ వచనంలో చూస్తే యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు అని చెప్పి చూస్తుంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే దావీదు రచించిన కీర్తన ఈ కీర్తన. ఇక్కడ నీవే యెహోవా నీవే నాకు కేడముగాను ఉన్నావు. అవును, ఆయనే మన కేడము, ఆయనే మన కోట, ఆయనే మన అండ, ఆయనే మన క్రీస్తు, ఆయనే మన బండై ఉన్నటువంటి ఆయనను మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. నా కోట, నా కొండ, నా ఆశ్రయ దుర్గమైనటువంటి ఆయనే అని చెప్పేసి దావీదు ఎలాగైతే స్తుతిస్తున్నాడో, దావీదు ఎలాగైతే అక్కడ మరి వినిపించుకుంటున్నాడో, అలాగూ మనము కూడా దేవుని సన్నిధిలో యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నామని చెప్పేసి మనం ఆయన్ను స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. దేవుడు ఇచ్చే రక్షణ ఎంతో గొప్పదిగా ఉంది. ఈ లోకంలో ఎవరి ద్వారా రక్షణ లేదు, కానీ ఆయన ద్వారా, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన పాపుల నిమిత్తమై, నశించిన దాని నిమిత్తమై, భక్తిహీనుల నిమిత్తమై, అపరిశుద్ధుల నిమిత్తమై ఆయన పరలోకం నుండి భూలోకానికి మానవునిగా వచ్చాడు, మధ్యవర్తిగా వచ్చాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం స్తుతించాలి. మార్గమును సరళం చేసినటువంటి ఆయన మనం స్తుతించాలి. ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? అటువంటి వారు మార్గమును సరళం చేసిన వారు, సిద్ధపరిచిన వారు, ఏర్పరిచిన వారు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు కూడా లేరు. ఆయనే నిజమైన వాడు, ఆయన జీవము కలిగిన వాడు, ఆయన జీవాధిపతి వంటి యేసుక్రీస్తు ప్రభు. ఆయనను నమ్మిన వారిని ఆయన ఉన్నత స్థితిలో ఆయన వారిని హెచ్చించేవాడుగా ఉంటున్నాడు. అంతేకాదు, కానీ లూకాసు వార్త 2వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. 29 నుంచి 32 కలిసి ఉన్నాయి. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచి తిని అని చెప్పేసి చూస్తుంటున్నాం. ఇక్కడ ఎంత గొప్ప మరి మాటలు వ్రాయబడ్డాయి. నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచి తిని అని చెప్పేసి చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు మరణ పునరుత్థానముల ద్వారా
రక్షణ సిద్ధం చేశాడు. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనంలో మనం గమనించినట్లయితే 4వ అధ్యాయం 25వ వచనంలో ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. అపరాధముల నిమిత్తం అప్పగించుకున్నాడు. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడ్డాడు. అటువంటి మరి లేపబడినటువంటి క్రీస్తును, మార్గము సరళము చేసిన ఆయనను, మార్గము సిద్ధపరిచిన క్రీస్తును ఉదయకాల వేళలో స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. 5వ అధ్యాయము 1వ వచనం రోమిలకు రాసిన పత్రిక. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. సమాధానము కలిగి ఉందుము అని మనం చూస్తాం. కలిగి ఉన్నాం. అవును, ఆయన మనకెంతో సమాధానాన్ని అనుగ్రహించాడు. సమాధానకర్త అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభును, మార్గమును సరళం చేసినటువంటి ఆయనను, మార్గమును సిద్ధపరిచినటువంటి ఆయనను, మార్గము ఆయనే, సత్యము ఆయనే, వాక్యమైనటువంటి దేవాతి దేవుణ్ణి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అటువంటి దేవుణ్ణి మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. అందుకే అంటాడు కదా, విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడ్డాం. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం అనుగ్రహించాడు. ఒకప్పుడు సమాధానం లేని వారము. అటువంటి మనల్ని ఆయన నిన్ను నన్ను మరి బ్రతికించి ఆయనతో కూడా సమాధానపరిచినట్లుగా మనం చూస్తుంటున్నాం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు కూడా గమనించినట్లయితే, అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడతావు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్టు నోటితో ఒప్పుకొనును. ఇక్కడ గమనించినట్లయితే ఎవరైతే ఉదయకాల వేళ అనుదిన ఆనంద స్తుతి కార్యక్రమంలో ఎవరైతే వాక్యం వింటున్నారో, ఇంకా రక్షణ పొందని వారు ఎవరైతే ఉంటున్నారో, మీరు ఒప్పుకోండి, మీ పాపాలు ఒప్పుకోండి. దేవుడు రక్షిస్తాడు, మార్గం సరళము చేస్తాడు, ఆయన నెమ్మదిస్తాడు, భద్రత ఇస్తాడు, కాపాడుతాడు. అటువంటి దేవాది దేవుళ్ళు ఆయన ఉండగా ఈ లోకములో ఎవరు కూడా రక్షించలేరు. ఆయనే రక్షకుడు, ఆయనే పరము నుండి భూలోకానికి మానవ రూపంలో వచ్చాడు, ఆకారాన్ని కోల్పోయాడు. అటువంటి గొప్ప దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించి తను తగ్గించుకునే రిక్తుడిగా అయిపోయాడు. ఏమీ లేనివాడుగా అయిపోయాడు. ధనవంతుడు దరిద్రుడిగా మారిపోయాడు. దరిద్రులమైనటువంటి మన నిమిత్తమై ఆయన మన నిమిత్తమై మరణము పొందినంతగా విధేయత చూపించిన వాడుగా ఉంటున్నాడు. యేసు ప్రభువు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపనని మీ హృదయం ముందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు అని చెప్పి. అవును, రక్షణ ఎంతో గొప్పదిగా ఉంది. ఆయన యందు విశ్వాసముంచు వారికి ఆయనే రక్షిస్తాడు. రక్షణ మనకు కలుగునట్లు ఆయన కృప నీ ఎడల నా ఎడల ఎంతగానో ఉంచాడు. ఎందరో ఈ లోకమును, ఈ దినమును, సమయమును చూడక ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నిన్ను నన్ను భూమి మీద ఇంకా ఉంచాడంటే ఆయన కృప నీ ఎడల నా ఎడల చూపిస్తున్నాడు. ఒకవేళ రక్షింపబడలేదేమో, ఇదే మంచి తరుణము, రక్షణ దినము, విమోచన దినము. యేసు ప్రభువా, నేను ఘోర పాపినైనా నా పాపాలకు రావాల్సిన శిక్ష ఎంతో భయంకరమైనట్టుగా, నా పాపముల నుండి, నా శాపముల నుండి, నా దోషముల నుండి తప్పించేవారు ఈ లోకంలో ఎవరూ లేరు. ప్రభువా, నీవే గొప్ప దేవుడు. నా కొరకు అదిగోనైనా మరణించావు, సమాధి చేయబడ్డావు, మరలా 3వ దినం మృత్యుంజయుడు లేచి తల్లికుడి పార్శ్వంలో కూర్చున్నావయ్యా, నా కొరకు విజ్ఞాపన చేస్తున్నావు, తిరిగి రానయ్యున్నావు ప్రభువా అని ఎవరైతే ఒప్పుకుంటారో, లేచిన దేవుణ్ణి, విమోచించే దేవుణ్ణి ఎవరైతే హృదయంలో చేర్చుకుంటారో వారికి రక్షణ, విడుదల, విమోచన ఉన్నట్లుగా మనం చూస్తుంటాం. అందుని బట్టి ఆయన మనం స్తుతించాలి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తాం కదా, మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి ఆయన స్తుతించాలి. మనకు మార్గము సిద్ధపరిచిన
ఆయనను మనము ఎంతగానో స్తుతించాలి. మనకు సమాధానం అనుగ్రహించిన ఆయనను మనం స్తుతించాలి. రక్షణ మార్గాన్ని సరళము చేసినటువంటి ఆ రక్షకుణ్ణి, ఆ విమోచకుణ్ణి ఉదయకాల వేళ ఎంతగానైనా మనము స్తుతించి గణపరచవలసిన వారముగా ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, నీవిచ్చిన రక్షణ ఎంతో గొప్పది. ఆయన పాపల నిమిత్తమై పరము నుండి భూలోకానికి మానవునిగా వచ్చి ఆకారాన్ని కోల్పోయి రిక్తుడైపోయినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మార్గమును సిద్ధపరిచినటువంటి ఆ గొప్ప దేవాతి దేవుణ్ణి ఉదయకాల వేళలో స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతులు, స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.